బాధితురాలు ప్రాణాపాయం అంటారు, నిందితుడు ప్రాణాపాయం అంటాడు. ఇది చాలా వెరైటీగా ఉంది ఈ కేసు. ఈశ్వర్, ఇది చాలా సాధారణంగానే చూస్తాను నేను. ఎందుకంటే ఒక అసహజమైనటువంటి యాక్టివిటీ కదా ఇది. ఈరోజు పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లడం ఏంటి, చంపేయడం ఏంటి, ఆ తర్వాత సిసి రిపోర్ట్ నుండి పోవడం ఏంటి, బూడిద లేకుండా అవన్నీ చూసినప్పుడు ఒక జరగకూడని ఘటన, ఒక అసహజత్వం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరిపైన ఒకరు అటాకింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఎందుకంటే అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా తప్పించుకోవడం కోసం ప్రయత్నించడం, దొరికిపోవడం, కోర్టు పరిధిలోకి వెళ్ళిపోవడం, ప్రజల పరిధిలోకి వెళ్ళిపోవడం, ఇది ఒక ఎవరికి తెలియని ఘటనగా ఉండిపోతే ఎట్లా ఒకటి మేనేజ్ చేస్తుంటారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఇన్వాల్వ్ కావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివిటీ చేయడం, డెమోక్రటిక్ సంఘాలు వెళ్ళడం, ప్రజలందరూ చర్చించుకోవడం వల్ల ఇది అనివార్యంగా విచారణ ఏదో దశలో జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు జనార్దన్ రెడ్డి గారు అన్నట్టు సిబిఐ విచారణ కూడా పోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో. కాబట్టి సహజంగా వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు తప్పు చేశారో వాళ్ళందరూ తప్పించుకోవడం కోసం చేసే మొదటి పని ఏంది, సాక్షుల పైన అటాకింగ్ చేయడమే కదా. కాబట్టి సాక్షుల పైన ఈ కేసులో ఏదో రూపంలో, సాక్షులు అంటే నిందితులు కావచ్చు, ఇంకోరు అందరి మీద ఇన్వాల్వ్ అవుతారు. అందుకని ఈ ప్రభుత్వం సీరియస్ అటెంప్ట్ చేయకపోతే సహజంగా ఈ ఘటనలు ఎక్కువ జరుగుతాయి. వారి మదర్ ఆందోళన చెందిన ఘటనలు జరిగే అవకాశం ఉంది, సిఐ గారు ఆందోళన జరిగే అవకాశం. ఎవరైనా సరే ఒక అసహజమైన కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క ఎదురుదాళ్ళు ఇట్లాంటివి అట్లే ఉంటాయి. రెండోది, ఇప్పుడు ఎందుకు ఈ వారు చనిపోయిన తర్వాత కాల్ చేసినారా, సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం చేసేశారు. ఇప్పుడు ఆ బూడిదే వాళ్ళు ఏమి పవిత్రంగా పెట్టుంటారు, ఎక్కడ గాలో వానో వచ్చి కొట్టుకుపోయి ఉంటుంది కదా. అంటే ఏమీ లేకుండా చేయాలనుకుంటే చేసేసినట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి ఇంత క్రిమినల్ యాక్టివిటీ అంత మీద కోపం ఎందుకు వచ్చింది అతనికి? అవును, ఇప్పుడు మనం అనుకుంటుంది సిట్టు స్లోగా జరుపుతోంది, స్లోగా నడుస్తోంది, విచారణ ఇవన్నీ ఎందుకు, ఈ కీలకమైన పాయింట్స్ ఎందుకు విస్మరించారు అంటున్నాం. అసలు ప్రభుత్వం అయినా సీరియస్ గా ఉంది ఈ కేసు పైన? ప్రభుత్వం ఎంత నాన్ సీరియస్ గా ఉందంటే, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చారు ఎప్పుడు మే 1st వీక్ లో. జూన్ లో రచ్చ జరుగుతూ ఉంటే కూడా ప్రభుత్వం స్పందించలేదంటే అసలు వాళ్ళకి తెలుసా తెలియదా, లేదా భాగస్వాములు అయిపోయారా, రెండు అనుమానాలు వస్తాయి కదా. తెలుసా తెలియదా, పైకి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయినట్టే కదా. ఒక సిఐ స్థాయి అధికారి పోలీస్ స్టేషన్ లో ఒక మర్డర్ జరిగితే ఎప్పుడు చెప్పినట్టుంది, 1st వీక్ టు 2nd వీక్ 3rd వీక్ లో జరిగినట్టుంది మొత్తం వ్యవహారం. అతను జూన్ లో కూడా వివాదం జరుగుతున్న ప్రభుత్వం జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉందంటే ప్రభుత్వానికి కూడా సమాచారం ఉందా, పై స్థాయి అధికారులు సమాచారం ఉందా లేదా, ఇవన్నీ కనస్తాయి కదా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఒక క్రిమినల్ యాటిట్యూడ్ కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం సీరియస్ గా ఉండాల్సిన ప్రభుత్వం చాలా సిన్సియర్ గా ఏం చెప్పింది, ఫస్ట్ అసలు కేసే లేదన్నట్టు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవడంతో మర్డర్ కేసు పెట్టినారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నష్ట నివారణ కోసం వాళ్ళ తల్లితో మాట్లాడినారు. ఆ తల్లితో మాట్లాడిన వీడియో బయట పెట్టరు, ఫోటోలు మాత్రమే తీసుకొస్తారు. రెండు అన్నిటికన్నా మించి ఆయన ఒక పక్క మాట్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రి రౌడీ షీటర్ అంటాడు. ఎట్లా ప్రభుత్వం పట్ల సీరియస్ అటెంప్ట్ వస్తుంది? ఇప్పుడు కూడా చూడండి, జనసేన సంబంధించిన లీడర్లు అందరూ అన్ని జిల్లాల్లో రౌడీ షీటర్ సపోర్ట్ చేస్తారన్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారా మాజీ ముఖ్యమంత్రి గారా? ఇప్పుడు ఇద్దరిని తింటున్నారు ఏంటి మీరు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి పరామర్శించారు కదా వాళ్ళ తల్లిని. రౌడీ షీటర్ తల్లి పరామర్శించడం ఆయన అడగకూడదు మరి మనం? అంటే ఒక సీరియస్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఒక పార్టీ డిఫర్ అవుతుంది, ఇంకో పార్టీ యాక్టివ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో పక్క ఏమంటారు, ఆ సిఐ మంచివాడు, ఇతను క్రిమినల్ యాటిట్యూడ్ అంటారు. ఇంకోసారి ఏమంటారు, ఇంకో సోషల్ మీడియాలో చూసాను తెలుగుదేశం ఉంది, అసలు ఇట్లాంటి పోలీస్ అధికారులు ప్రభుత్వానికి నష్టం వస్తుంది, మళ్ళీ అటాకింగ్ వాళ్ళే. అంటే డిఫరెంట్ యాక్టివిటీ సంబంధం వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత కేసును నిగ్గుదేల్చడానికి ఇవ్వట్లేదు. అది సాధ్యం కాదు. కేసు నిగ్గు తేల్చేసి ఎవరు తప్ప తేల్చేస్తే అవుతుంది, కానీ వీళ్ళు తప్పించుకుందాం అని ప్రభుత్వం ఎవరు తప్పించిపోయి మీరు ఇరుక్కుంటారు. చూడండి, ప్రభుత్వం బోన్లో ముద్దాయిగా ఎందుకు, ప్రజల బోన్లో ముద్దాయిగా ప్రభుత్వం ఎందుకు నిలబడింది? మీరు ఎవరో తప్పించిపోయి మీరు తప్పించుకోక మొత్తం కలిసి గందరగోళం చేస్తున్నారు. అందువల్ల అనివార్యంగా సిబిఐ జోలికి వెళ్ళడం, ఆడి వరకు పోయి మొత్తం వ్యవహారం ప్రభుత్వాన్ని మెడ చుట్టుకునే వరకు తెచ్చుకోకుండా ఉండాలంటే సీరియస్ గా మీరు యాక్టివిటీ చేస్తే అందరికీ భయం ఉంటుంది. ప్రభుత్వం సీరియస్ గా ఉంది అని అన్నారనుకోండి, ఇట్లాంటి మాకు ప్రాణహాని ఉంది, భయాలు రావు కదా. ప్రభుత్వం సీరియస్ గా ఉందంటే భయం వచ్చేస్తుంది వ్యవస్థలో అందరికీ. మన తల తెక్క వ్యవహారాలు చేస్తే ప్రభుత్వం కొడుతుంది అనే భయం అందరికీ ఉంది అనుకోండి, ఎవరు జోలికి వెళ్ళరు. ప్రభుత్వం గందరగోళం ఉన్నప్పుడు కింద వికృత రూపం దూలుస్తారు.